ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభునందు ప్రియమైన బేతేల్ సువార్త శ్రోతలందరికీ నా ప్రేమపూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నానండి. ప్రభునందు ప్రియులారా, బాగుగా ఉన్నారు కదా. ఈరోజు యెషయా 55వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుందాం. ఆహారము కాని దాని కొరకు మీరెలా రోకలిచ్చెదరు, సంసృష్టి కలగజేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములు భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చదువుబడిన లేఖనాలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక. ప్రభునందు ప్రియులారు, ఎలా ఉన్నారు? మీ డ్యూటీలు ఎలా జరుగుతున్నాయి? మీరు ఆరోగ్యంగా ఉన్నారా? ప్రార్థన చేసినప్పుడు మీ ఆరోగ్యాల కొరకు, మీ యొక్క అవసరతల కొరకు మేము ప్రార్థిస్తూ వస్తున్నాము. మీరు కూడా ప్రార్థించుకోండి. ఇంకా మీ కొరకు తేటగా మేము ప్రార్థించాలి అని అనుకుంటే కనుక 9949830868కి మీ విషయాలు తెలియచేస్తూ ఉండండి. ఈరోజు జీవం కలిగిన దేవుని వాక్కు నీతో మాట్లాడుతుంది. ఏమని అంటే, మీ ప్రాణము సారవంతమైన దాని యందు సుఖింపనీయుడి. సారవంతమైనది ఏమిటి? సారవంతమైనది ప్రభువైన దేవుని వాక్యమే. మన ప్రాణము తెప్పరిల్ల చేసేది అదే. అంతేకాదు, మన ఆత్మను నరకానికి వెళ్ళకుండా తప్పించేది దేవుని దివ్యమైన వాక్యమే. కాబట్టి దేవుడు మన ప్రాణమును సారవంతమైన దానిగా ఉంచుటకై దేవుడు తన వాక్కుని మనకిచ్చినాడు. కాబట్టి 6వ వచనములో, యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెతుకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి అని అన్నారు. అనగా ఎప్పుడైతే ప్రార్థిస్తామో అప్పుడు సారవంతమైనది జీవం మనకు దొరుకుతుందని దేవుని వాక్యములో చూస్తున్నాము. 3వ వచనములో, చెవియొగ్గి నా యొద్దకు రండి, మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు, నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృప మీకు చూపుదును. నిజము, దావీదుకు చూపించిన శాశ్వత కృప దావీదు వంశమందు పుట్టిన యేసుక్రీస్తు నందు మనకు ఇవ్వబడింది. అబ్రహాము పొందిన ఆశీర్వచనము మనము పొందుటకై పాపమెరగిన ఆయన మన కొరకు శాపముగా చేయబడి శిలువలో చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినారు. మీరు సారవంతంగా ఉండాలి. మీరు నిష్కారం అవ్వకూడదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, లోకమునకు ఉప్పై ఉన్నారు. కాబట్టి మనము సారవంతమైన దాని యందు ఉండినప్పుడు మనము లోకానికి వెలుగు, లోకమునకు ఉప్పు. కాబట్టి నిష్కారమైన మన జీవితాన్ని సారవంతమైన దానిగా చేయుటకై ఆయన శిలువలో ప్రాణమును పెట్టి సమాధి చేయబడి తిరిగి 3వ దినమున లేచినారు. యేసునందు మాత్రమే నీకు రక్షణ ఉన్నది. సహోదరుడా, సహోదరి, మరి ఎవరిని ఆశ్రయించుకో, మరి ఎవరి దగ్గరకు నువ్వు మొరపెట్టుకో. భూమి ఆకాశములు సృజించిన దేవుడు మాత్రమే నిన్ను సారవంతమైనదిగా నీ జీవితాన్ని చేయగలిగిన దేవుడు. కాబట్టి నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మోయివేయుదురు అని వాక్యములో ఉంది. నీ పాపము నుండి నువ్వు విడుదల పొంది ఆయన కృపలు ఉచితంగా నీతిమంతులుగా నువ్వు తీర్చబడితే నీవు దినదినము ఎదిగే చెట్టుగా, ఆకువాడని చెట్టుగా నువ్వు ఉంటావు. నువ్వు చేయునదంతయు నీకు సఫలము దేవుడు చేస్తాడు. సారము కలిగిన వారుగా నువ్వు ఉంటావు. నీ కుటుంబంలో దేవుడు అన్ని కార్యాలు చేయాలి. నీ ప్రార్థనలకు జవాబు ఇవ్వాలి. అట్లయితే సారవంతమైన దేవుని వాక్యమందు
ఆయన ధర్మశాస్త్రమందు, ఆయన లేఖనాల యందు, ఆయన కట్టడల యందు, ఆయన విధుల యందు సంతోషము కలిగి ఉండము. ప్రార్థన. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నీ కృప కలిగిన నామమును బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు సారవంతమైన దాని మీద మీ ప్రాణమును సుఖింపనీయుడని మాకు ఇచ్చిన సత్య లేఖనాలను బట్టి మీకు స్తోత్రాలు. ఈరోజు ఈ ప్రార్థనలో ఇంతవరకు ఏకీభిస్తూ మాటలు విన్న వారందరి జీవితంలో నీ గొప్ప కార్యాలు దయచేయండి నాయన. రెండింతల మేలును పొందుకునే కృపను దయచేయండి. మీ ఆశీర్వాదాలు దయచేయండి. మీ జీవము దయచేయండి. నా ప్రభా, నీ ప్రియ బిడ్డలతో మీరు మాట్లాడారు. మీ మాటలలో ఉన్న జీవము సారము లేని మా బ్రతుకులను సారముగా చేయగలిగినై ఉంటుండగా నిన్ను స్తుతిస్తున్నాము తండ్రి. కాబట్టి మీ యొక్క మందిరములో జీవిత కాలమంతయును మిమ్మలను స్తుతించేవారముగా, మిమ్మలను ఘనపరిచేవారుగాను మమ్మలను చేయండి. దేశ విదేశాల్లో ఈ మాటలు యూట్యూబ్ ద్వారా, ఆడియో ద్వారా ఈ మాటలు విన్న వారిని అందరినీ దర్శించండి. యేసుక్రీస్తు ఘనమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మీ ప్రార్థన అవసరతలు ఏదైనా నుండి నన్ను తెలియచేయండి. ప్రభువు ఇప్పుడు మరెల్లప్పుడూ సదాకాలము మీకు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. మీ సేవకుడు కృష్ణ కేప.